ఐడియా సబ్మిషన్స్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి ఫండింగ్ వస్తుంది. ఒక ఐడియాకి 10,000 రూపీస్ చెప్తున్నాం. మన స్కూల్లో అవుతున్నాయి కదా, 10,000 రూపీస్. ఐడియా సెలెక్ట్ అయితే ఆబ్వియస్లీ ఫండింగ్ అనేది వస్తుంది. సో అవంతా కూడా టెక్నాలజీలో వన్ ఆఫ్ ద పార్ట్. అందులో మనం ఏం చేస్తున్నాం అంటే ఫిజిక్స్ రిలేటెడ్గా ఉండే ప్రాజెక్ట్స్ కొన్ని చేస్తున్నాం, ఇంజనీరింగ్ రిలేటెడ్గా ఉన్న ప్రాజెక్ట్స్. అంటే కాసేపు రియాలిటీ మాట్లాడుతున్నాం, తర్వాత మనం చెప్పాల్సింది చెప్తానండి, చేస్తున్నాము. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్ట్రీమ్ అనమాట. ఆ స్ట్రీమ్లోనే వర్క్ అంతా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ డ్రోన్స్ మీద ఒక స్టూడెంట్ వర్క్ చేయాలనుకుంటే హీ కెన్ డూ ఇట్. మీరు ఎప్పుడు కూడా ఎక్కువ స్కూల్ లెవెల్లో అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ లెవెల్లో అవ్వచ్చు, ఎక్కడ చూసినా రోబోటిక్స్ అనే వర్డ్ని మాత్రమే విన్నారు తప్ప రోబోటిక్స్ ఉందా లేదా స్కూల్లో, రోబోట్స్ మీద పిల్లలు ఏమైనా నేర్చుకుంటున్నారా లేదా అనే ఒక వర్డ్ని మీరు విన్నారు తప్ప ఎలక్ట్రానిక్స్ నేర్చుకుంటున్నారా లేదా, నో. ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకుంటున్నారా లేదా, నో. డ్రోన్స్ నేర్చుకుంటున్నారా లేదా, నో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఇప్పుడు డిస్కషన్ వస్తుంది కాబట్టి మీరు వింటున్నారు. ఐఓటీ నేర్చుకుంటున్నారా లేదా, నో. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఉంటే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా అంటే నో. రోబోటిక్స్ అనేది ఒక సిమిలర్ వర్డ్ అయిపోయింది. రోబోటిక్స్ ఉంటే గొప్ప, కానీ ఆ రోబోటిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, దేర్ ఇస్ నో ఆన్సర్. మళ్ళీ దానికి కూడా బేస్ ఉంటుంది కదా. ఇప్పుడు స్కూల్ పెట్టామని